హే గైస్, దిస్ ఇస్ ప్రవీణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చూసొద్దాం. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఈషాలో మేము చేసిన స్టే గురించి. ఈ వీడియోలో మేము ఈషా కాటేజ్, ఈషా ఆశ్రమం లోపల కాటేజెస్ ఉంటాయి కదా, ఈషా కాటేజెస్, ఆ కాటేజెస్లో స్టే చేసాము. సో ఈ వీడియోలో ఓన్లీ స్టే ఇంకా రూమ్ టూర్ మాత్రమే ఉంటుంది. ఈషాలో ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది నేను సపరేట్ వీడియోలో చెప్తాను. బట్ దీంట్లో మాత్రం ఓన్లీ రూమ్ టూర్ అండ్ స్టే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో ఇదనమాట మేమున్న బిల్డింగ్, మేము స్టే చేసిన బిల్డింగ్. సో ఫస్ట్ అయితే మీరు రూమ్ టూర్ చూసేయండి. షూస్ బయట, ఇదనమాట రూమ్. ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి, ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఉంది, 2 బెడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బెంచ్ లాగా ఉంది. బేసిక్ అనమాట. డ్రెస్సింగ్ యూనిట్, ఒక డెస్క్ ఉంది, వ్యూ అయితే కొండలు. వార్డ్రోబ్, ఇది బాగుంది. రూమ్ కూడా నీట్గా ఉంది. ఇలా బ్యాండ్స్ ఇస్తారనమాట. మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని బట్టి బ్యాండ్స్ ఉంటాయి. బ్యాండ్ అయితే పోగొట్టదు. సో అదనమాట మేము స్టే చేసిన రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. మినిమలిస్టిక్ లివింగ్ మొత్తము. సో మనకి వెల్కమ్ పాయింట్ నుంచి రూమ్స్ వరకు ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అందులో తీసుకెళ్తుంటారు. అండ్ రూమ్స్ మనము వెబ్సైట్ ఉంటుంది ఈషా వాళ్ళది, ఆ వెబ్సైట్లో మాత్రమే మనము రూమ్స్ బుక్ చేసుకోగలము. అండ్ మనకు ఒక బుకింగ్ ఐడి ఉంటుంది రిసెప్షన్లో. ఆ బుకింగ్ ఐడి ఇస్తే వాళ్ళు మనకి కీస్ ఇస్తారు. అండ్ ఇందాక చెప్పినట్టు బ్యాండ్స్ కూడా ఇస్తారు. ఆ బ్యాండ్స్ ఉంటేనే మనకి లోపల అన్ని యాక్సెస్ ఉంటుంది అనమాట. రూమ్స్ బుక్ చేసుకోవడానికి నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మేము తీసుకున్న రూమ్ 990 రూపీస్ పర్ డే, 6 AM నుంచి 6 AM వరకు. సో ఇవాళ మార్నింగ్ 6 AMలో చెక్ఇన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 AMకి చెక్అవుట్ చేసేయాలి. సో 1 డేకి మనకి 990 రూపీస్ పడుతుంది. ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేస్తే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఈషాలో స్టే తీసుకుంటే ఫుడ్ ఫ్రీ అనమాట. 2 times పర్ డే ఫుడ్ ఫ్రీగా పెడతారు. భిక్షా హాల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనము ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ ఫుడ్, సాత్విక్ ఫుడ్ మొత్తం. సో మనకి బయట దొరికే ఫుడ్ లాగా ఉండదు, చాలా హెల్దీ ఫుడ్, సాత్విక్ ఫుడ్. కంపల్సరీ ఒకసారి మీరైతే ఆ ఫుడ్ టేస్ట్ చేయాలి. అక్కడ ఫుడ్ తిన్నాక మనకి బయట మనం ఎంత అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో రూమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇదైతే ఈషా మ్యాప్ అనమాట. మనకి ప్రతి బిల్డింగ్ కింద ఇలా మ్యాప్ ఉంటుంది. సో ఎంట్రీ నుంచి ఈ ప్లేసెస్ అన్నీ మనం కవర్ చేసుకోవాలి, ఇవన్నీ తిరగాలన్నమాట. వీడియో ఒకసారి పాజ్ చేసి ఈ మ్యాప్ స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మోస్ట్లీ అన్ని ప్లేసెస్ మనం 1 డేలో కవర్ చేసేయచ్చు. మనం ఉన్న స్టే శివపాదం 4. సో ఈ కార్నర్కి ఉంటున్నాం మనము. సో ఈ కార్నర్ నుంచి ఇదంతా మనకి వెహికల్స్ ఉంటాయి అన్నమాట, ట్రావెల్ చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్. వెల్కమ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది. సో ట్రాన్స్పోర్ట్కి కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సేఫ్టీ వైజ్ కూడా మనం బయట స్టే తీసుకోవడం కన్నా లోపల తీసుకోవడం చాలా బెటర్. సో మీరు కూడా ఈషా కాటేజ్లో స్టే కోసం ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైజ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.